మాటలు కోటలు దాటుతున్నాయి, కానీ పనులు మాత్రం గడప దాటడం లేదు. మహిళల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దుతామని, సకల వసతులు కల్పిస్తామని గొప్పగా చెప్పిన ఉమెన్స్ థీమ్ పార్క్ నేడు అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. 6,93,00,000 రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి నిర్మించిన ఈ పార్కును 2 సార్లు ప్రారంభించిన సామాన్య మహిళలకు మాత్రం ప్రవేశం కల్పించడం లేదు. అసలు ఆ పార్కులో ఏముంది? కోట్ల రూపాయల నిధులు ఎటు పోయాయని వనస్థలిపురంలోని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రకటనలో ఆర్భాటం, ఆచరణలో శూన్యం. హైదరాబాద్ వనస్థలిపురంలోని ఎన్జిఓస్ కాలనీ, సచివాలయ నగర్ మధ్య సుమారు ఎకరా స్థలంలో నిర్మించిన మహిళా థీమ్ పార్క్ పరిస్థితి ఇది. మహిళలకు ఆహ్లాదాన్ని అందించేందుకు, వారి కోసం ప్రత్యేక వసతులు కల్పించేందుకు 3 ఏళ్ల క్రితం ఈ పార్కుకు శంకుస్థాపన చేశారు అధికారులు. దాదాపు 6,93,00,000 రూపాయలను విడతల వారీగా ఖర్చు చేశారు. పనులు పూర్తి కాకముందే కేవలం క్రెడిట్ కోసమే అన్నట్లుగా ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ఎమ్మెల్యే, కార్పొరేటర్లు కలిసి ఆర్భాటంగా ప్రారంభోత్సవం కూడా చేశారు. కానీ నెలలు గడుస్తున్నా ఆ గేట్లు మాత్రం తెరుచుకోవడం లేదు. ఈ పార్కు నిర్మాణానికి ఖర్చు పెట్టిన లెక్కలు చూస్తే కళ్ళు చెదరాల్సిందే. ప్రహారీ గోడలు, గదుల నిర్మాణానికి 4 కోట్లు ఖర్చు పెట్టగా, మొక్కల కోసం ఏకంగా 1,93,00,000 రూపాయలు ఖర్చు చేసినట్లు రికార్డులు చెప్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే సీన్ వేరేలా ఉంది. మహిళల కోసం ప్రత్యేకంగా నిర్మించిన పార్కులో కనీసం యోగా షెడ్డు కూడా లేదు. వాళ్ళు సమావేశం కావడానికి ఒక గది లేదు. పేరుకేమో మహిళల థీమ్ పార్క్, కానీ మహిళలకు ఉపయోగపడే ఒక్క ఉపకరణం కూడా అక్కడ కనిపించకపోవడం గమనార్హం. చాలా కాలమైంది. 2 సార్లు రిబ్బన్లు కట్ చేశారు, కానీ గేట్లు మాత్రం ఎప్పుడు తీయరంటున్నారు స్థానికులు. మహిళల కోసం అని చెప్పి లోపల ఏ సౌకర్యాలు సరిగ్గా లేవని స్థానికులు మండిపడుతున్నారు. యోగా చేసుకుందామంటే షెడ్డు లేదని, కనీసం పిల్లల ఆట వస్తువులు కూడా లేవని, ఇన్ని కోట్ల రూపాయలు ఏం చేస్తారో అర్థం కావడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి పార్కును ప్రజల కోసం ఓపెన్ చేయాలని స్థానికులు కోరుతున్నారు. నా పేరు కృష్ణారెడ్డి అండి. నేను హైదరాబాద్ మహానగరంలో ఎల్బీ నగర్ అనే అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఉంటానండి. ఇది ఒక పార్కు హైదరాబాద్ నగరంలోనే, అసలు మన తెలంగాణలో మొట్టమొదటి మహిళా థీమ్ పార్క్ అని చెప్పి దీన్ని ఏర్పాటు చేయటం అయింది. 3 సంవత్సరాల కింద దీనికి శంకుస్థాపన చేశారు. 4 నెలలు అవుతుందని దీన్ని ప్రారంభోత్సవం చేసి 7 కోట్ల రూపాయలతో దీన్ని అభివృద్ధి చేశారు. ఎండాకాలం కానీ మహిళలకి, వృద్ధులకి చల్లగా ఉంటది, పిల్లలు ఆడుకోవటానికి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటది అని చెప్పి ఈ పార్కును అభివృద్ధి చేయటం జరిగింది. ఇక్కడ రాజకీయాలు చేసి 4 నెలలు ప్రారంభమైందండి, లోపల ఎవరికి ప్రవేశం లేదు. ఎందుకంటే 7 కోట్ల రూపాయలు వృధా కదా. ఏమన్నా అంటే 4th సిటీ హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది, నేను హైదరాబాద్ తీర్చిదిద్దుతామని అంటారు. ఎక్కడ తీర్చిదిద్దుతున్నారండి? మహిళలు అంటే గౌరవం లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళలు అంటే గౌరవం లేదు. పార్లమెంట్ లో చూస్తే 33% రిజర్వేషన్ ని మహిళలకు ఇస్తామంటే వ్యతిరేకిస్తారు. ఇక్కడ 7 కోట్ల రూపాయలు పెట్టి మహిళల కోసం అని చెప్పి పార్క్ అభివృద్ధి చేసి శంకుస్థాపన చేస్తారు, కానీ ఒక్క మహిళను లోపలికి రానియరండి. ఎందుకండి మరి ఈ పార్క్ 7 కోట్ల రూపాయలు పెట్టడం ఎందుకు? మహిళా పేర్లు పెట్టడం ఎందుకండి? ఈ ప్రారంభోత్సవానికి వచ్చేసరికి ఏమో జిహెచ్ఎంసీని విభజించారు. ఇది మల్కాజ్గిరి కిందకి వస్తుంది అన్నారు. సరే, మల్కాజ్గిరి కిందకి వస్తుంది కదా, ప్రారంభం వస్తుంది, అందరు సంతోషపడచ్చు అనుకుంటే లేదు, జిహెచ్ఎంసీ కాల పరిమితి అయిపోయింది అంటారు. జిహెచ్ఎంసీ కాల పరిమితి అయిపోతే ఎందుకండి? అభివృద్ధి నిరంతరంగా కొనసాగాల. అభివృద్ధి జిహెచ్ఎంసీ కోసమో, కాంగ్రెస్ ప్రభుత్వమో, టిఆర్ఎస్ ప్రభుత్వం కోసమో కాదు కదా, జనాల కోసం, ఇక్కడ ఉన్న పబ్లిక్ కోసము. ఈ పార్కు 7 కోట్ల రూపాయలు పెట్టి ఒట్టి బూడిదలో పోసిన పన్నీర్ ఎందుకండి? ఒట్టిగా చూపించడానికైతే గ్రాఫిక్స్ లో కూడా చూపెట్టచ్చు. గ్రాఫిక్స్ లలో ఇంత చేసినాం అంత చేసినాం అని ఎట్లయితే చూపిస్తున్నారో ఇది కూడా గ్రాఫిక్ లో చూపెట్టచ్చు కదా. ఎందుకు 7 కోట్ల రూపాయలు మా కష్టార్జితాన్ని ఇట్లా నేలపాలు చేయటము? ఇప్పటికైనా ప్రభుత్వము కళ్ళు తెరిచి ఈ గేటుని ఇమ్మీడియట్ గా తెరిచి మహిళలందరికీ అందుబాటులోకి తేవాలని చెప్పి మా యొక్క విన్నతి అండి. అధికారులు మాత్రం అనుమతులు రాలేదని సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారు. కోట్ల రూపాయల నిధులు వెచ్చించిన మహిళలకు ఆశించిన ఫలితం అందడం లేదు. చిన్నారులు ఆడుకోవడానికి పరికరాలు లేవు, ఓపెన్ జిమ్ అందుబాటులోకి రాలేదు. దీంతో స్థానికులు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఈ పార్కును ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు.